దేవుడు తనకు చూపించిన భయంకరమైన దర్శనాలను ప్రపంచానికి చాటి చెప్పిన ఒక ప్రవచన స్వరం. డేవిడ్ విల్కర్సన్ గారికి 1973లో ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనాన్ని ఆయన ద విజన్ అనే పుస్తకంలో రాశారు. ఆ రోజుల్లో ఆయన చెప్పిన విషయాలు ఇప్పుడు మన కళ్ళ ముందే జరుగుతున్నాయి. మొదటిది అమెరికా యొక్క ఆర్థిక పతనం. అమెరికా వ్యవస్థ కుప్పకూలుతుందని ఆయన 40 ఏళ్ల క్రితమే చెప్పారు. ఒకరోజు ఉదయం నిద్రలేచేసరికి బ్యాంకులు మూతపడతాయని, డాలర్ విలువ పడిపోయి ప్రజలు తిండి కోసం అలమటిస్తారని హెచ్చరించారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అమెరికా అప్పు $1 ట్రిలియన్ చేరుకుంది. విల్కర్సన్ గారి ప్రకారం ఈ ఆర్థిక పతనం అనేది దేశాన్ని దెబ్బతీయడమే కాకుండా ప్రజలను నిరాశలోకి నెట్టేస్తుంది. అలాంటి బలహీనమైన సమయంలో శత్రువులు దాడి చేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఇప్పుడు మన అమెరికాలో చూస్తుంది ఇదే. ట్రంప్ ఇప్పటికే ఈ విధంగా వార్న్ చేశాడు. Our currency is crashing and will soon no longer be the world standard, which will be our greatest defeat, frankly, in 200 years. There will be no defeat like that. ఎలోన్ మస్క్ ఇప్పటికే అమెరికా యొక్క అప్పు ఇలాగే పెరుగుతూ పోతే అది తప్పకుండా దివాళా తీస్తుందని అలర్ట్ చేస్తున్నాడు. అమెరికాలో మనం చూస్తున్న ఈ పరిస్థితి కారణం ఏంటో కాదు, అక్కడ విపరీతంగా పెరిగిపోతున్న పాపం. డేవిడ్ విల్కర్సన్ గారు ఇలా చెప్పారు: దేవుడు అమెరికా దేశాన్ని ఆశీర్వదించింది ఆయన వైపు తిరుగుతారని, కానీ అది ఘోరమైన పాపంతో నిండిపోయింది. ఇప్పుడు మనం వింటున్నాం కదా ఎప్స్టీన్ ఫైల్స్ అని. ఇవి మనకు సోషల్ మీడియా అందుబాటులో ఉండడం బట్టి చూసిన విషయాలు. కానీ అమెరికాలో అలాంటి దారుణాలు బయటపడడం కొత్త ఏమీ కాదు. డేవిడ్ విల్కర్సన్ గారి రోజుల్లో అమెరికా ఎలా ఉందంటే అది ఒక రక్త సముద్రం. ఎంతో మంది పిల్లల్ని గర్భంలోనే చంపుతున్న దేశం. అమెరికా అంత కోట్లాది టీవీలు, లక్షలాది సినిమా థియేటర్లు, వాటి ద్వారా పోర్నోగ్రఫీ ప్రజల మనసుల్లోకి విషయంలా ఎక్కుతుంది. చివరికి పిల్లలు చూసే డిస్నీ సినిమాలు, ఫ్యామిలీ సినిమాలు కూడా బూతులు వాడటం మొదలుపెట్టారు. అంతేకాదు వాటిలో క్రీస్తు పేరును కూడా దూషించడం మొదలుపెట్టారు. ఒక 70 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఏ సినిమాలోనూ బుద్ధుడిని వెక్కిరించినట్టు, అల్లా పేరు అగౌరవంగా వాడినట్టు కనపడదు. కానీ ప్రపంచం అంతటా మన యేసుక్రీస్తు పేరును వ్యంగ్యంగా వాడటం మొదలుపెట్టారు. అమెరికా ఇప్పుడు కాదు, ఆ కాలంలోనే బైబిల్లో చెప్పబడిన సొదొమ గొమొర్రా పట్టణాల కంటే మించిపోయింది. ఇప్పుడు చూస్తున్న వార్తలను బట్టి ఇవే లోతు దినాలు, నోహ దినాలు అనుకుంటున్నాం. కానీ అవి మొదలై 100 సంవత్సరాలు పైగా అయ్యాయి. ఏ శతాబ్దంలోని రాని మార్పు 20వ శతాబ్దం నుండి వేగంగా వచ్చింది. యుద్ధాలు, టెక్నాలజీ, అణుశక్తి ఇవన్నీ ఫాస్ట్గా ఉనికిలోకి వచ్చిన శతాబ్దం అది. విల్కర్సన్ గారు ఏమన్నారంటే, నోవాహు దినాల్లో 120 సంవత్సరాలు అంటే జలప్రళయం వచ్చే ముందు వరకు ఆ ప్రజలు